హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర స్టోరీస్. ఈరోజు వీడియోలో మీకు 2 చారిత్రక ఆలయాల గురించి చూపిస్తాను. అందులో మొదటిది అన్నపూర్ణాదేవి ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో హోరనాడులో ఉందన్నమాట. బెంగళూరు నుండి సుమారు 300 కిలోమీటర్లు, మైసూరు నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రానది ఒడ్డున పశ్చిమ కనుమల ప్రకృతి అందాల మధ్య హోరనాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. చుట్టూ అటవీ ప్రాంతం కాబట్టి దారంతా కూడా ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన కొండలు, చెట్లు, పక్షుల కిలకిల రావాలు మన ప్రయాణాన్ని చాలా ఆహ్లాదకరంగా మార్చేస్తాయి అన్నమాట. ఇది ఆహార దేవత అయిన అన్నపూర్ణాదేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ కూడా కులమతాలతో సంబంధం లేకుండా ఉచితంగా అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకత, విశేషత ఏంటంటే ఇక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ప్రధాన విగ్రహం పూర్తిగా బంగారంతో చేయబడి అద్భుతంగా దగదగ మెరిసిపోతూ భక్తుల్ని చాలా ఆకర్షిస్తుందన్నమాట. అగస్త్య మహర్షి చేత ఈ క్షేత్రం ప్రతిష్ఠించబడిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆదిశంకరాచార్యులు ఇక్కడ అమ్మవారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కూడా చెప్తుంటారు. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకి అమ్మవారి దర్శనం లభిస్తుందన్నమాట. ఆలయం లోపలికి కెమెరాలు అలో చేయకపోయేసరికి నేను ఫోటోలు, వీడియోలు తీయలేదు. చాలా వరకు మన హిందూ టెంపుల్స్లో కెమెరాలు అలో చేయట్లేదన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది. నిజంగా మనం ఎదురుగా నించొని చూస్తున్నంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. మీరైతే ఈసారి ఇటు వెళ్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని చూడండి, మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బేలూరు వెళ్ళాము. ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హసన్ జిల్లాలో ఉన్న బేలూరు ఒక ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రదేశం. పూర్వం హొయసల సామ్రాజ్యం రాజధానిగా విరాజిల్లిన ఈ పట్టణం శిల్పకళా వైభవానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. బేలూరులో తప్పక చూడవలసిన ప్రదేశం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం అన్నమాట. విష్ణువర్ధన మహారాజు చేత 1117లో నిర్మించబడిన ఈ దేవాలయం హొయసల వాస్తు శిల్పకళా వైభవానికి ఒక అద్భుతమైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీని నిర్మాణం పూర్తి కావడానికి 103 సంవత్సరాలు పట్టిందంట. అన్ని సంవత్సరాల పాటు నిర్మాణం జరిగిందంటే ఇక్కడ శిల్పకళా సంపద ఎంతలా ఉంటుందనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. నిజంగా చాలా అద్భుతమైన కట్టడాలు అన్నమాట ఇవన్నీ కూడా. దేవాలయ నిర్మాణాలు, రాతి విగ్రహాలు, అపురూపమైన శిల్పకళా నైపుణ్యం మన పూర్వీకుల ప్రతిభకి అద్దం పట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ. నునుపైన నల్లరాతి శిల్పాలు, దేవతామూర్తులపైన సున్నితమైన అలంకరణలు, రామాయణ మహాభారత ఘట్టాలను శిల్పాలుగా మలచటం ఈ యొక్క శిల్పుల ప్రతిభకి నిజంగా ఎంత చెప్పినా తక్కువ అవుతుందన్నమాట. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో చాలా స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద అయితే అసలు అద్భుతంగా ఉందన్నమాట. ఎంత చెప్పినా తక్కువే, అంతలా మనల్ని ఇక్కడ శిల్పాలు, శిల్పకళ మంత్రముగ్ధులు చేస్తాయన్నమాట. మొక్కవోని దీక్షతో శిలని శిల్పంగా మలచి కళని చెక్కు చెదరకుండా ప్రపంచానికి అందించేందుకు ఎంతగానో శ్రమపడ్డ అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే. అంత బాగుంటుందన్నమాట ఇక్కడ.
మన వైపు కూడా వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, లేపాక్షి, హంపి ఇలాంటి చాలా చోట్ల కూడా అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంది. అప్పటి శిల్పకళ నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని మనమంతా కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి దేవాలయాన్ని మేము ఈరోజు దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలని, దేవాలయాల్ని చూడటం నాకు ఎంతో ఇంట్రెస్ట్. మళ్ళీ మరొక మంచి దేవాలయాన్ని, ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.